నుంచి వర్షం లేదు లేదు అనుకుంటున్న సమయంలో, వర్షాలు వెళ్ళిపోయిన అనుకున్న సమయంలో ఒక్కసారిగా క్లౌడ్ బస్టర్ జరిగింది. ఏకంగా ఎలాంటి వర్షం కురుస్తుందంటే కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దాదాపుగా హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా ముంచేసే విధంగా కురుస్తూ ఉంది. ఇదే వర్షం కనుక ఇంకో గంట పాటు కనుక కొనసాగితే కంప్లీట్గా హైదరాబాదు క్లౌడ్ బస్తో మునిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేను ఈరోజు వర్షం పడుతుందని. ఏదైతే నిన్నంతా కూడా క్లైమేట్ చాలా డ్రైగా ఉన్న సిచ్యువేషన్, ఏదైతే క్లైమేట్ అంతా కూడా పొడి వాతావరణం ఉక్కపోతగా ఉండడంతో నిన్న పడుతుంది అనుకున్నారు చాలామంది వర్షం, కానీ నిన్న పడలేదు. ఈరోజు కూడా పడదేమో అనుకుని చాలామంది దుకాణదారులు కూడా, స్ట్రీట్ వెండర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా యథావిధి వారి కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. 6 గంటల నుంచి 6:30 గంటల సమయంలో కురిసిన వాన ఏదైతే ఉందో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని స్తంభింపజేసిందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమైపోయినాయి. ఎక్కడికక్కడ నాలాలు అయితే పొంగుతూ ఉన్నాయి. నందు ఏవైతే నాలాలు 12 ఫీట్ హైట్ ఉంటాయి కొన్ని నాలాలు. రీసెంట్గా చూసాం మనం బంజారా హిల్స్లో కురిసిన ప్రవాహానికి నాలా కూడా కుంగిపోయి ఒక లారీ కూడా అందులో పడిపోయిన సిచ్యువేషన్ చూసాం. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు దానికి 2 టైమ్స్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి టైంలో చిరు వ్యాపారస్తులు, రోడ్ల మీద అమ్ముకునేవారు, వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా చాలామందికి ఒక మార్కెట్లో అయితే కూరగాయలతో సహా మొత్తం అంతా కూడా ఆ రోడ్ అయితే వ్యానిష్ చేసినట్టుగా, అంటే ఒక్కసారిగా ఏదైతే మన ఉత్తరాఖండ్లో జలప్రలయం వచ్చిందో అలాంటి ఒక మినీ లాంటిదే ఒక్కసారిగా రావడంతో అన్నీ కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ఓల్డ్ సిటీలో అయితే ఆ నాలాలు పొంగి ఏవైతే రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్లే నాలాలా ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కార్లు మునిగిపోయేంతగా, కార్లు సగం వరకు మునిగిపోయేంత లోతు నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఏదైతే మొన్న జరిగిన అమీర్పేట సిచ్యువేషన్ అయితే ఈరోజు కొంచెం అధికారులు చర్యలు తీసుకోవడంతో అక్కడ ముప్పు తప్పింది. కానీ మిగతా ఏరియాలన్నీ కూడా కంటామినేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయినట్టు కనపడతా ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ క్లౌడ్ బస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇదే వర్షం కనుక కంటిన్యూ అయిందంటే క్లౌడ్ బస్ట్ రికార్డ్స్ కూడా దాటేటట్టుంది హైదరాబాద్ సిచ్యువేషన్. తెలంగాణ అన్ని ప్లేసెస్లో అయితే కొంచెం నార్మల్గా పడుతున్న వర్షం, కానీ హైదరాబాద్ ఏదైతే మన రాజధాని హైదరాబాద్లో గతం చాలా కుండపోత వర్షం కురుస్తూ ఉంది. ట్రాఫిక్ సిచ్యువేషన్ చెప్పుకుంటే ఒక పక్క ఐకియా దగ్గర ఏదైతే సిచ్యువేషన్ ఉందో రీసెంట్గా మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాం, దానికి మించి ఉంది ఇప్పుడు ట్రాఫిక్. అయితే ఎక్కడికక్కడ వెహికల్స్ స్తంభించిపోయాయి. ఏదైతే ఐకియా ఫ్లైఓవర్ కింద ఉంటుందో అదంతా కూడా వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. దాదాపు అందులోంచి కారు వెళ్ళాలంటే ఒక్కొక్క కారుకి ఒక్కొక్క నిమిషం పడుతూ ఉంది. ఆ వాటర్లో వెళ్ళడానికి కూడా చాలామంది ద్విచక్ర వాహనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే భయపడుతున్న సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. అటుపక్క ఐకేసీ కానీ, పంజాగుట్ట అండ్ అమీర్పేట్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, చందానగర్, ఇవన్నీ మియాపూర్, ఇవన్నీ కూడా వరదలో వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్. భారీగా ట్రాఫిక్ అయితే నెలకొనింది. లోపల సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు హైదరాబాద్ సిచ్యువేషన్. రానున్న 24 గంటలు ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోగలిగితే మనం, ఈ వర్షం ఈరోజు రాత్రికి ఆగితే కానీ మనం హైదరాబాద్ వాసులం కొంచెం కుదుట పడ్డట్టు, లేదంటే క్లౌడ్ బస్ట్ మించి ప్రవాహం ఉండే అవకాశం ఉందంటూ కూడా వెదర్ మ్యాన్ చెప్తా ఉన్నారు. అధికారులు అయితే అవసరం ఉంటే తప్ప బయటికి రండి, లేదంటే బయటికి రాకండి. కురిసే వర్షం ఎలా కురుస్తుందంటే లోతట్టు ప్రాంతాలు నాలాలను మించి రోడ్లే నాలాలుగా ఉంటున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. కుదిరితేనే బయటికి రండి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు నందు. సో ఇదే విధంగా విద్యుత్ తీగలు అయితే తెగిపడతా ఉన్నాయి. ఈరోజు కురిసిన ఈదురగాలులకు ఏదైతే ఉందో ఒక్కసారిగా చెట్లు కానీ అన్నీ కూడా ఊగిపోయిన సిచ్యువేషన్. అంత తీవ్రమైన ఎదురుగాలుల వల్ల కొన్ని చోట్ల స్తంభాలు, చెట్లు నేలకూడడం జరిగింది. సో విద్యుత్కి కొన్ని చోట్ల అయితే అంతరాయం కలుగుతూ ఉంది. కుదిరితేనే ఆ రోడ్ల మీదకి రండి. ఈ టైంలో విద్యుత్ తీగలు కనుక తెగి రోడ్డు మీద పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు కాబట్టి కుదిరితేనే బయటికి రండి. రేపటి ఉదయం వరకు కూడా మీరు ఉన్న చోట్లనే సేఫ్గా ఉండండి అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు నందు. యా రైట్, థ్యాంక్ యూ పవన్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మేము పరిస్థితి చూస్తున్నాం, అధికారులు అసలు బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. మరొక 2 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉందంటూ సూచిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయినటువంటి వాహనాలను మనం చూడొచ్చు. ఒక్కసారి పీసీఆర్ కెన్ యూ ప్లీజ్ ప్లే దట్ వీడియో, పెద్దగా ప్లే చేయండి. ఒకసారి ఆ ట్రాఫిక్కి సంబంధించిన వీడియో ఒకసారి మనం చూపిద్దాం, ఒకసారి వ్యూవర్స్కి మనం చూపిద్దాం, ఆ విజువల్స్ని పెద్దగా చూపిద్దాం ఒకసారి. కెన్ యూ ప్లీజ్ షో మీ ఇన్ ద బిగ్ రైట్. యా మనం చూస్తున్నాం ఎంత భారీ ట్రాఫిక్ జాము మనం చూస్తున్నాం. ఎన్ని కిలోమీటర్ల కొద్దీ పేరుకుపోయినటువంటి ట్రాఫిక్ మనం చూస్తున్నాం. కిలోమీటర్లు ఆగిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. నెక్స్ట్ ఒకసారి మరికొన్ని విజువల్స్ కూడా మనం చూద్దాం, ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది. సో
యా మనకి వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నాగరత్నం గారు మనతో జాయిన్ అవుతున్నారు, వాతావరణ శాఖ అధికారి. నాగరత్నం గారు నమస్తే. నాగరత్నం గారు, కెన్ యూ హియర్ మీ? యా, ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ అండి. యా థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడుతున్నందుకు. నాగరత్నం గారు, ఒక్కసారిగా ఇంత భారీ వర్షం మనం చూస్తున్నాం హైదరాబాద్ మహానగరంలో. అంటే ముందు గెస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయగలిగారా? అంటే ఇంత భారీ వర్షం పడుతుందనే అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్లీ మార్నింగే మేము హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, దాని పక్క జిల్లాలన్నీ కూడా హెవీ రెయిన్ ఫాల్స్ ఇచ్చాము. కింద సౌత్ డిస్ట్రిక్ట్స్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వార్నింగ్స్ అన్ని ఇచ్చాము. సో అప్ టు 12 సెంటీమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇంకేమన్నా మార్జినల్లీ వస్తే 13-14 ఏమైనా రావచ్చు, కానీ అదర్వైజ్ వీ హావ్ గివెన్ హెవీ రెయిన్ ఫాల్ టు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా అండ్ ప్రీ వార్న్డ్ ఆల్సో. ఈరోజు మధ్యాహ్నం ఎండ భారీగా మనం చూసాం, ఎండ బాగానే కాసింది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత తాత్కాలికంగా అమ్మయ్య వర్షం తగ్గిందిలే అనుకుని కొంత రిలాక్స్ అయ్యారు. కానీ ఒక్కసారిగా భారీ వర్షం ఇంకెన్ని గంటల పాటు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు ఇంత ఎక్కువ ఇంటెన్సిటీ? ఆల్రెడీ మనకు ఈ స్క్వాల్ లైన్ ఏదైతే ఉందో మనకి అది ఫస్ట్ మనకి సౌత్ వర్డ్ మూవ్ అయింది, కానీ మనకి సౌత్ నుంచి ఇంకొక ప్యాచ్ వచ్చి కలిసి మళ్ళీ అగైన్ ద మూవ్మెంట్ వెంట్ టువర్డ్స్ మేడ్చల్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో ఇక మనకి ఇంకొక 1 hour అట్లాగా కంటిన్యూ అవుతుంది ఇట్లా మోడరేట్ రెయిన్స్. సౌత్ పార్ట్ ఆఫ్ సంగారెడ్డి, సౌత్ పార్ట్ ఆఫ్ మెదక్, సదర్న్ పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోడరేట్ థండర్ స్టార్మ్ కూడా. అండ్ ఇది ఎలాగైతే ప్రెడిక్ట్ చేసామో పొద్దున్నే మేము ఈవినింగ్ కూడా నౌకాస్ట్ ముందే 3 hours ముందునే పబ్లిక్ కానీ, జిహెచ్ఎంసీ అథారిటీస్ కానీ, హైడ్రా కానీ, పద్మా గ్రూప్స్ అన్నిటికీ కూడా మేము సోషల్ మీడియాలో కూడా ముందనే గ్రహించిన విధంగానే పెట్టడం జరిగింది. ఓకే అంటే ముఖ్యంగా ఇప్పుడు అధికారులు అంతా పూర్తిగా అలర్ట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ముందే అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అంటే ఇంత భారీ వర్షానికి నిజంగా రెడీగా ఉన్నాయా మన సిస్టమ్స్ అన్ని కూడా? అది ఆ విషయంలో నాకు తెలియదు. రెడీగా ఉన్నట్టు మాత్రం మాకు గ్రూప్స్ లో తెలుస్తున్నాయి. ఆల్రెడీ అధికారులు అది వాళ్ళు వచ్చి మిటిగేషన్ యాక్టివిటీస్ అవి చేయడము, నెసరీ మెజర్స్ అవి తీసుకోవడం అది చూసాము. సో ఈవినింగ్ నుంచి పెద్ద స్పెల్ రావడం అనేది అందరికి తెలిసిందే. సో ప్రెడిక్టెడ్ అది జరిగింది కాబట్టి దే వర్ ఆల్సో రెడీ ఇనఫ్ టు గెట్ ద థింగ్. నాగరత్నం గారు, అప్రాక్సిమేట్ గా 10 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ మీరు పడవచ్చు అని చెప్పారని చెప్తున్నారు కదా, బట్ ఇట్ సీమ్స్ లైక్ మోర్, ఇంకా భారీ, అంతకంటే పెద్ద భారీ వర్షం నమోదైంది అన్నట్టుగా మాకు కనిపిస్తుంది. మేము 12 కన్నా చెప్పాము, మార్జినల్ ఎప్పుడైనా 13 కూడా పడచ్చు, అదేం ప్రాబ్లం కాదు. మీకేం హెవీ రెయిన్ఫాల్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి, ఇంటెన్స్ స్పెల్స్ ఉంటాయి అని కూడా చెప్పాము. 1 hour కి 4+ అప్డేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇంకా ఎన్ని రోజుల పాటు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ రేపు కూడా మేము కొంచెం మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రీజన్ అంతాను. సో ఆల్రెడీ వార్నింగ్స్ అవి, అలర్ట్స్ అవి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 16th వరకు కూడా ఇట్లాగా రెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చడానికి ఛాన్స్ ఉంది. 14th, 15th ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, అంటే 16th వరకు అంటే ఆల్మోస్ట్ ఇంకొక 9 days వరకు కూడా ఈ భారీ వర్షాలు పడతాయి అంటున్నారా? భారీ వర్షాలు అంటే ఆన్ అండ్ ఆఫ్, ఒక రోజు మోడరేట్ ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, హెవీ రెయిన్ ఫాల్ కూడా ఉండొచ్చు కొన్ని రోజులు. 14th, 15th ఇంకా ర్యాపిడ్ గా ఎక్కువ రెయిన్ ఫాల్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ ఉరుములు మెరుపుల ఎఫెక్ట్ ఏ ఏరియాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఏ రీజియన్ లో? సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అండ్ some parts of Siddipet, next some parts of Sangareddy, some parts of Medak, some parts of Yadadri, Jangaon, ఇవంతా కూడా బాగా పడ్డాయి. ములుగు కూడా బాగా హెవీ రెయిన్స్ అయి పడ్డాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 16th వరకు. ఓకే, ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ప్రజలకి? ప్రజలు ఏముందండి, వర్షాలు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు అక్కడ సేఫర్ జోన్స్ లో ఉండాలి. ఎలక్ట్రికల్ వస్తువులతోటి అది కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగరత్నం గారు, మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అప్డేట్స్. రైట్, మనం చూస్తున్నాం వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం.
ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గవు. 16, 17వ తారీఖు వరకు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నాగరత్నం గారు ఇప్పుడే మనతో మాట్లాడారు, వెదర్ ఎక్స్పర్ట్ నాగరత్నం గారు. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఇళ్లలోంచి బయటికి రావద్దు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరవాసులు జాగ్రత్తగా ఉండండి. ఈ భారీ వర్షాలకు ఇళ్లలోంచి బయటికి రాకపోతే మంచిది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు ఇంకా ఆఫీసుల్లో ఉన్నారా? మీరు ఇంకా ఆఫీసుల్లో ఉంటే మరికొద్దిసేపు, మరొక గంటన్నర సేపు కూడా మీ ఆఫీసుల్లోనే ఉండండి, బయటికి రావద్దు. బయట కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. రైట్, మనం చూస్తున్నాం, అలర్ట్ చూస్తున్నాం, రెడ్ అలర్ట్ ఇప్పటికే మనకి హైదరాబాద్కి చూస్తున్నాం. హిమాయత్ సాగర్ వాటర్ లెవెల్ రైజింగ్ ర్యాపిడ్లీ. హిమాయత్ సాగర్లో వాటర్ లెవెల్ చాలా వేగంగా పెరుగుతోంది అంటున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ మనం చూస్తున్నాం 537.23 మీటర్స్ కరెంట్ మనకు కనిపిస్తోంది. ఫుల్ స్టోరేజ్ మనం చూడొచ్చు 537.50, అంటే మరికొద్ది ఆల్మోస్ట్ ఫుల్ స్టోరేజ్కి రీచ్ అయింది. హిమాయత్ సాగర్ ఆల్మోస్ట్ ఫుల్ స్టోరేజ్కి రీచ్ అయింది. 537.50 మీటర్స్ రేంజ్ ఉంది. కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే నీటి మట్టం 537.23 మీటర్లకు చేరుకుంది. స్టోరేజ్ చూస్తే 2.71 టీఎంసీలుగా ఉంది స్టోరేజ్ కెపాసిటీ మనం చూడొచ్చు. రైట్, మరోవైపు అర్జింగ్ HMW SSB ఆన్లైన్ టు లిఫ్ట్ గేట్స్ ఇమ్మీడియట్లీ టు అవాయిడ్ ఓవర్ఫ్లో అండ్ ఫ్లడింగ్ రిస్క్ అంటూ HMW అధికారులు వెంటనే గేట్స్ని లిఫ్ట్ చేసి ఓవర్ఫ్లో సమస్యను తగ్గించాలి, ఈ వరద సమస్యను తగ్గించాలి అంటూ కోరుతున్నారు. హైదరాబాద్ ఫ్లడ్ అలర్ట్కి సంబంధించిన అలర్ట్ మనం చూస్తున్నాం. హిమాయత్ సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక గేట్లు ఎత్తకపోతే ఓవర్ఫ్లో జరిగే అవకాశం ఉంటుంది. సో వెంటనే అధికారులు గేట్లెత్తి నీటిని రిలీజ్ చేయాలి అంటూ ఒక అలర్ట్ మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు. సో హైదరాబాద్లో వర్ష ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, చూడ్డానికి చాలా కష్టంగా ఉంది ఆ విజువల్ని చూస్తుంటే. పాపం మా స్ట్రీట్ వెండర్స్ ఏదో సరుకులు అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, లేదంటే ఫ్రూట్స్ అమ్ముకొని రోజువారీగా తమ జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆ కూరగాయల బండ్లు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సరుకులు కూడా వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అది ఖచ్చితంగా చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన. పాపం వాళ్ళు తిని తినక ప్రతిరోజు వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు, ఆ స్ట్రీట్ వెండర్స్ అంతా కూడా ఆ రోజు బిజినెస్ నడిస్తేనే, ఆ రోజు తమ వ్యాపారం నడిస్తేనే తమ ఇంటికి కొంచెం డబ్బులు తీసుకెళ్ళగలుగుతారు, తమ ఇంట్లో కుటుంబాన్ని నడిపించుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీద ఈ భారీ వర్షంలో తమ కూరగాయలు, ఫ్రూట్స్, సరుకులన్నీ కూడా కొట్టుకుపోతున్నా కానీ ఏమీ చేయలేక చూస్తున్నటువంటి పరిస్థితి, అమాయకంగా భయంతో చూస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలి. ముందు నుంచే అధికారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అంటూ కూడా నాగరత్నం గారు చెప్తున్నారు. వాతావరణ శాఖ ఎక్స్పర్ట్ మనతో మాట్లాడారు ఇప్పటి వరకు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళొద్దు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది, భారీగా పిడుగులు పడే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో. ఇప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అలాగే కొనసాగుతుంది. మీరు ఆఫీసుల్లో ఉంటే ఇంకా అలాగే వెయిట్ చేయండి. ఇంకా మరొక గంటన్నర పాటు మధురానగర్ ఏరియాలో మనం చూస్తున్నాం. అమీర్పేట్, మధురానగర్ ఏరియాల్లో చాలా వరకు హాస్టల్స్ ఉంటాయి, విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది బైక్స్ డ్రైవ్ చేయలేక నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. స్కూటీలు, బైక్లు, 2 వీలర్స్ కానీ 3 వీలర్స్, ఆటోలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆ వరద నీటిలో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక, ఎక్కడ ఏ గుంతుందో తెలియక, ఎక్కడ ఏ నీటిలో పడిపోతామో తెలియక పాపం నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలామంది బైక్లు రిపేర్ వచ్చి చివరికి వాటిని డ్రైవ్ చేయలేక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా కురిసినటువంటి ఈ భారీ వర్షానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్, యూసఫ్గూడ ఏరియాల్లో ఉండేటువంటి విద్యార్థులు గమనించండి. మీ ఏరియాల్లో ఉన్నటువంటి మీరు హాస్టల్స్లో ఉన్నారా? బయటికి రావద్దు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆఫీసుల్లో ఉన్నారా? ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా హాస్టల్స్లో ఉన్నారా? జాగ్రత్తగా ఉండమని చెప్పండి, వారిని వాకప్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అలాగే
ఆఫీసుల నుంచి వచ్చేటువంటి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పండి. నేను హెల్ప్ లైన్ నెంబర్స్ మీకు చదివి వినిపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే జిహెచ్ఎంసి వాళ్ళకి కాల్ చేయండి. మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను. ఆర్టీవీ మీకు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ నంబర్స్ను కూడా ప్రజెంట్ చేస్తుంది. మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను మాకు తెలియజేయండి. జిహెచ్ఎంసి అధికారులను కాంటాక్ట్ అవ్వండి. ఉన్నటువంటి వరద పరిస్థితిని వాళ్ళకి చెప్పండి. మీ ఏరియాలో సమస్య తీవ్రంగా ఉందా, పవర్ సప్లై లేదా, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్లో ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ఎక్కడైనా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, వాటర్ ఎక్కువగా స్టోరేజ్ అయిపోతుందా, ఫ్లోటింగ్ లేకుండా, జాగ్రత్తగా ఉండండి. మీకు కొన్ని నంబర్స్ నేను కూడా చదివి వినిపిస్తాను.